హలో అండి, అందరికీ నమస్కారం. ప్రకృతి ప్రతిరోజు ఒక కొత్త పాఠాన్ని మనకి నేర్పిస్తూనే ఉంటుంది. ప్రకృతి నుంచి మనుషులకు కలిగే లాభాల గురించి మనము ఈ వీడియోలో కొన్ని విశేషాలు చూసుకుందాం. ప్రకృతిలోని ముఖ్య అంశాలు కొన్ని చూసుకున్నట్లయితే జీవజాలం, మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు. అజీవజాలం నీరు, గాలి, మట్టి, రాళ్ళు, ఉష్ణోగ్రత, వాతావరణం. అలాగే సమతుల్యత చూసుకున్నట్లయితే ప్రకృతి ఒక అద్భుతమైన సంతులనం ద్వారా పనిచేస్తుంది. మరి ప్రకృతి ఇచ్చే లాభాలు చూసుకున్నట్లయితే పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, ముత్యాలు, మాంసం మనకు ఆహారాన్ని అందిస్తాయి. ప్రకృతిలోని మొక్కలు మనకు ఆహార పదార్థాలుగా, ఆయుర్వేద ఔషధాలుగా పనిచేస్తాయి. ప్రకృతి శుద్ధ గాలి అందించడంలో సహాయపడుతుంది. చెట్లు, మొక్కలు కార్బన్ డయాక్సైడ్ను తీసుకొని ఆక్సిజన్ విడుదల చేస్తాయి. ఇది మన శ్వాసకు అవసరమైనది. గాలి శుద్ధి వాతావరణ నియంత్రణలో సహాయపడుతుంది. అలాగే నీటి సరఫరా చూసుకున్నట్లయితే నదులు, కుండలు, వర్షం ప్రకృతి ద్వారా మనకు తాగునీరు, సాగునీరు అందుతుంది. వృక్షజాలం నేల నీటి నిల్వను మెరుగుపరుచుకుంటుంది. ఆరోగ్య ప్రయోజనాలు చూస్తే ప్రకృతిలో ఉండటం మానసిక శాంతిని అందిస్తుంది. చెట్లు, తేలికపాటి పర్వతాలు, నదులు దగ్గర సాగిన వేళ ఒత్తిడిని తగ్గిస్తుంది. యోగా, జ్ఞానం వంటి ప్రకృతి స్నేహపూర్విత చర్యల ద్వారా ఆరోగ్యకంగా ఉండడానికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన వాతావరణం చూస్తే చెట్లు వాతావరణం తణుకుగా ఉంచడానికి, భూకంపం, మట్టి కరువు, నీటి లభ్యత నియంత్రణకు సహాయపడతాయి. వాతావరణ పరివర్తనాలను సమతులనం చేస్తాయి. ఆర్థిక లాభాలు చూసుకున్నట్లయితే వనమూలికలు అనగా వుడ్, రబ్బర్, ఫ్రూట్స్, మెడిసినల్ ప్లాంట్స్ ద్వారా ఉపాధి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా పర్యాటక రంగంలో ప్రకృతి అందాలు మన దేశానికి ఆదాయం తెస్తాయి. పర్యావరణ పరిరక్షణ చూసుకున్నట్లయితే జలచర జీవులు, వృక్షజాలం, మృదులు ఒకరి పరస్పర సంబంధాల ద్వారా పరిసరాలను పరిరక్షిస్తాయి. జీవ విభిన్నత ద్వారా పర్యావరణ సంతులనం కూడా అవుతుంది. మనుష్యులకు ఆధ్యాత్మిక ప్రయోజనాలు చూసుకున్నట్లయితే ప్రకృతిలో సమయం గడిపితే మనసు ప్రశాంతంగా మారుతుంది. మనుషులతో ప్రకృతితో అనుబంధం పెరుగుతుంది. జీవ మార్గం మెరుగుపడుతుంది. అసలు ప్రకృతిని కాపాడుకోవడం ఎందుకు, ఏమి అవసరం ఉందని మనం చూసుకున్నట్లయితే మానవ శక్తుల అధిక వినియోగం వలన వృక్ష నిర్మూలన, వన్యప్రాణుల ప్రాణం నాశనం, వాతావరణ మార్పులు, మట్టి, దుమ్ము సమస్యలు పెరుగుతున్నాయి. ప్రతి మనిషి ప్రకృతిని రక్షించాలి. చెట్లు నాటడం, మలిన భవన నివారణ, నీటిని ఆదా చేయడం మొదలైన చర్యలు తీసుకోవాలి. చివరిగా మనం సారాంశాన్ని చూసుకున్నట్లయితే ప్రకృతి మన జీవనాధారం. ఇది మన ఆరోగ్యం, ఆహారం, నీరు, గాలి, ఆర్థిక శక్తిని అందిస్తుంది. మనం ప్రకృతిని ప్రేమించి రక్షించాలి. మనం కలవరపడకుండా మరియు భవిష్యత్ తరం సుఖంగా జీవించడానికి సహాయపడాలి. ప్రతిరోజు మనం చేయదగిన పనులేమంటే చెట్లు నాటడం, ప్లాస్టిక్ తగ్గించడం, నీటిని ఆదా చేయడం, ప్రకృతిని ప్రేమించే మనస్తత్వం పెంపొందించడం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ప్రకృతి ప్రేములైతే ఒక కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.